ఇదే నా ఫేవరెట్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ శారీ. నా ఫస్ట్ పట్టు శారీ అని బ్లౌజ్ అనుకొని కొంగు కట్ చేసేసారు. హలో క్రేజీ ఫ్యామిలీ, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి నా పట్టు శారీ కలెక్షన్. సో చాలా శారీస్ ఉన్నాయి, అందులో నేను కొన్ని ఫిల్టర్ చేసి మీకు చూపిస్తున్నాను ద బెస్ట్. సో చూసేద్దాం. ఫస్ట్ శారీ, నా మోస్ట్ ఫేవరెట్ శారీ వచ్చేసి నా సీమంతం శారీ. అదే ఇది పింక్ కలర్. ఆ షైన్ జనరల్ గా మనం గోల్డ్ సిల్వర్ షైన్ చూస్తాము, బట్ ఈ శారీ వచ్చేసి కాపర్ షైనింగ్, మొత్తం అంతా కాపర్ షైనింగ్ ఉంటుంది. మీరు చూస్తే ఇది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇది. నాకైతే నేను వెళ్ళలేదు శారీ తీసుకోవడానికి, మా అత్తమ్మ వాళ్ళు షాప్ చేశారు, బట్ చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. కొంచెం హెవీ ఉంటుంది, బట్ అన్ని శారీస్లో ఇదే నా ఫేవరెట్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ శారీ ఇప్పటి వరకు అయితే. నాకైతే చాలా ఇష్టం ఈ శారీ. చాలా మంచి లుక్, చాలా గ్రాండ్ ఉంటుంది. ఇది మేము కంకటాలలో తీసుకున్నాము. ప్రైస్ 19,000 అరౌండ్ అలా పడింది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించాను. మగ్గం వర్క్ డీటెయిల్డ్ బ్లౌజెస్ వీడియో ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఓన్లీ శారీస్ చూపిస్తాను. ఇది శారీ. నెక్స్ట్ నా ఎంగేజ్మెంట్ శారీ. ఇది కూడా మేము హైదరాబాద్లోనే షాప్ చేసాము. యాక్చువల్లీ ఈ శారీ రోహిత్ వాళ్ళ మేనత్త సెలెక్ట్ చేశారు. ఫస్ట్ మాకు అంటే ఒకేష్గా అనిపించింది, బట్ సెకండ్ టైం నేను ఎప్పుడైతే కట్టుకున్నానో అప్పటి నుంచి నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది. చాలా అంటే కలర్ మంచిగా సూట్ అయింది, చాలా ఫేవరెట్ శారీ అనిపించింది. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో ఇచ్చారు మంచిగా వర్క్తో, చాలా బాగుండింది ఇది కూడా శారీ. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బోట్ నెక్ వెనక ఇలా డిజైన్తో సింపుల్గా వేయించుకున్నాను బ్లౌజ్. ఇది వాళ్ళు చీర పెడతారు కదా, అప్పుడు ఈ చీర కట్టుకొని కూర్చున్నాను అనమాట. ఇది ఎంగేజ్మెంట్ శారీ. మాకు పెళ్ళి ఫిక్స్ అయ్యాక రోహిత్ నా కోసం పెళ్ళికి ముందు 2 శారీస్ గిఫ్ట్ చేశారు. అవి కూడా నాకు చాలా స్పెషల్. ఆ శారీస్ చాలా బాగా ఉంటాయి. ఆ శారీస్ అందులో ఇదొకటి వెంకటగిరి శారీస్ అంటారు కదా, అది ఇదే. సో నాకు జనరల్గా బ్లాక్ అంటే చాలా ఇష్టం. సో బ్లాక్ తీసుకోవద్దులే ఎందుకు పెళ్లి టైంలో అని చెప్పేసి మెరూన్కి కొంచెం బ్లాక్ ఉండేది తీసుకున్నాను. అందుకే శారీ పెళ్లి టైంలో వేసుకోలేదు, పెళ్ళికి ముందు కొనిచ్చారు రోహిత్. ఇది శారీ. అండ్ దీనికి కొంగు వచ్చే వర్క్తో ఇలా వచ్చింది. శారీ ఓవరాల్గా ఇలానే లైన్స్ లాగా ఉంటుంది అనమాట. హెవీ పెద్ద బార్డర్, సిల్వర్ కలర్ బార్డర్తో వచ్చింది. ఈ మెరూన్ కలర్ ఫస్ట్ టైం మా డాడీ, నీకు అంటే బక్కగా ఉంటాను కదా, శారీస్ బాగో అంటారు. ఫస్ట్ టైం శారీలో ఈ శారీ నీకు సూపర్ ఉంది అని చెప్పిన శారీ ఇదే. సో అట్లా కూడా నాకు ఈ శారీ కొంచెం ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి బార్డర్తోనే హ్యాండ్స్ పెట్టించుకొని కింద మాత్రం ఇలా వర్క్ చేయించాను. అండ్ సింపుల్గా బ్యాక్లో జస్ట్ సింపుల్గా వర్క్ చేయించుకున్నాను ఇది. సో నెక్స్ట్ శారీ, రోహిత్ ఇప్పించిన శారీస్లో ఇంకొక శారీ ఇదన్నమాట. అసలు ఇది చూడగానే పెళ్ళికి కట్టుకోవాలి అనిపించేలాగా ఉంది చీర. వైట్ అంటే వైట్ కూడా కాదు, ఇది హాఫ్ వైట్ అంటారు కదా, ఆ కలర్. చాలా షైన్ ఉంది. అసలు నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది. ఇది అరౌండ్ 15,000 పడింది మాకు. నేను ఇది ఆన్లైన్లోనే షీ ఫ్యాషన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే చెప్పండి, నేను ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ పేజ్లో చాలా బాగుంటుంది కలెక్షన్, ప్రమోషన్ అయితే కాదు. ఈ శారీ చాలా బాగా అనిపించింది. అండ్ పళ్ళు ఏమో ఇలా వచ్చింది. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. రోహిత్ నాకు గిఫ్ట్ చేసిన 2 శారీస్ టైలర్ వాళ్ళకి ఇస్తే పొరపాటున వాళ్ళు బ్లౌజ్ అనుకొని కొంగు కట్ చేసేసారు. అస్సలు మర్చిపోను ఈ విషయం అయితే. ఇగో ఇలా స్టిచ్ చేసి ఇచ్చారు తర్వాత. ఈ విషయం అయితే అస్సలు మర్చిపోను. కాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. రోహిత్ ఎంతో ఇష్టంగా గిఫ్ట్ చేసిన శారీస్ వాళ్ళు 2 ఖరాబ్ చేసేసారు. ఈ బ్లాక్ శారీని కూడా అలాగే కట్ చేసేసారు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకేం చేయలేం కదా అని మేనేజ్ చేశాను. ఈ శారీ బ్లౌజ్ లేదు,
బట్ ఫుల్ పింక్ కలర్ తో చేయించుకున్నాను. ఇంకో బ్లౌజ్ వీడియోస్ లో చూపిస్తాను ఈ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి పెళ్లి శారీస్. ఇప్పుడు ఇది నా ప్రధానం శారీ, అంటే పెళ్లికి ముందు ఉంటుంది కదా, ప్రధానం చేస్తారు కదా మా దాంట్లో. సో ఆ ప్రధానం శారీ అనమాట. ఫుల్ గోల్డ్ కి మంచి రెడ్ బార్డర్ కూడా ఇట్లా ఒక పర్టికులర్ ప్యాటర్న్ లో కాకుండా జిగ్జాగ్ గా ఇచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇది చాలా మంచిగా ఉంది. ఇది మా అత్తమ్మ వాళ్ళు తీసుకున్నారనమాట. వాళ్ళు పెడతారు అప్పుడు శారీ. సో వాళ్ళు తీసుకున్న శారీ ఇది. చాలా బాగుంది. అసలు నైట్ టైం చేస్తారు కదా, ఎంత షైన్ అయిందో అసలు. అయితే ఇట్లా ఫుల్ షైనీగా. కుదిరితే నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను మీకు రిఫరెన్స్ కోసం, కట్టుకున్నప్పుడు ఎలా ఉంది అనేది. చాలా బాగుండింది. అందరు చాలా అంటే ఎట్లా అంటే ఎవరు తీసుకున్నారు ఈ శారీ, ఎంత పడింది, ఎక్కడ కొన్నారని చాలా మంది అడిగారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది శారీ అయితే. మళ్ళీ మా బాబుకి పేరు పెట్టినప్పుడు కట్టుకున్నాను, పెళ్ళప్పుడు కట్టుకున్నది. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫుల్ పెళ్ళప్పుడు కాబట్టి కొంచెం హెవీగా ఉండాలని ఫుల్ ఓవరాల్ గా చేయించుకున్నాను ఇట్లా వర్క్. కాకపోతే వర్క్కి ఎక్కువ కాస్ట్ పెట్టలేదు నేను, కొంచెం మినిమల్లో అయిపోయేలాగానే చేయించుకున్నాను. ఇది దీని బ్లౌజ్. ప్రధానం అప్పుడు ఫస్ట్ మేము ఒక శారీ కట్టుకొని కూర్చోవాలి, తర్వాత అత్తమ్మ వాళ్ళు పెడతారు. సో ఇది నేను ఫస్ట్ కట్టుకొని కూర్చున్న శారీ అనమాట. చాలా ఓల్డ్ మోడల్ అనుకుంటున్నారు కదా, ఓల్డే. బట్ ఇది మా మమ్మీ చనిపోక ముందు నా కోసం నా పెళ్లి చీరగా కొన్నారు. కాకపోతే ఇంకా పెళ్లి చీర ఇది కట్టుకోలేక నేను పెళ్లి టైంలో ఏదో ఒక టైంలో ఈ శారీ కట్టుకోవాలి అని చెప్పేసి, ఫస్ట్ పెళ్లి మొదలయ్యేది ప్రధానంతో కాబట్టి నేను ప్రధానం అప్పుడు ఫస్ట్ ఈ శారీ కట్టుకొని కూర్చున్నాను. సో అలా నాకు గుర్తుంది. మా మమ్మీ లేని ఫీలింగ్ అయితే ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా తన గుర్తుగా ఏదో ఒకటి ఉందని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అందుకని ఈ చీర కూడా నాకు చాలా స్పెషల్. మా మమ్మీ గుర్తుగా ఎప్పటికీ నాతోనే ఉంచుకుంటాను నేను ఈ శారీ. సో ఎంత ఓల్డ్ అయినా, ఎంత ఇది ఓల్డ్ స్టైల్ అని అనిపించినా, నాకు మాత్రం ఈ శారీ అంటే చాలా ఇష్టం. అండ్ దీనికి బ్లౌజ్ సింపుల్ శారీలో వచ్చిందే, ఏం డిజైన్ లేకుండా సింపుల్ అట్లనే బార్డర్ పెట్టి కుట్టించుకున్నాను నేను. ఇది ప్రధానం శారీ, ఫస్ట్ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి నా పెళ్లి శారీ. ఇది నేను మాంగళ్యాలో తీసుకున్నాను, హైదరాబాద్లోనే మాంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ పెళ్లి శారీ అనగానే రెడ్ కలర్లోనే తీసుకుందామని ఫిక్స్ అయిపోయి రెడ్ కోసం వెతికాను. కోవిడ్ కాబట్టి ఎక్కువ షాప్స్ తిరగలేదు, కాకపోతే రెడ్ కోసం వెతికాను. రెడ్ అంత మంచిగా అనిపించలేదు. వాళ్ళు ఫస్ట్ ఈ శారీ వేయగానే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం డౌట్లో ఉన్నాను, లైక్ పెళ్ళికి కొంచెం డల్ కలర్ కదా అని డౌట్లో ఉన్నాను. బట్ స్టిల్ ఎందుకో చూడగానే నచ్చేసిందని చెప్పేసి తీసుకున్నాను. కానీ పెళ్లి రోజు అంత నచ్చలేదు కట్టుకున్నప్పుడు. అంటే వాళ్ళు మేకప్ సరిగా వేయకపోవడం వల్ల పెళ్లి రోజు కాస్త డల్గా ఉన్నాను, అంత నచ్చలేదు. తర్వాత సెకండ్ టైం కట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. కాకపోతే నైట్ టైం అయితే చాలా మంచి లుక్ వస్తుంది. మార్నింగ్స్ కాబట్టి మ్యారేజ్ అంత అనిపించలేదు నాకు. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా మొత్తం గోల్డ్ అండ్ పర్పుల్ కలర్తో ఇచ్చారు. అండ్ పెళ్లి బ్లౌజ్ కదా, దీనికి నేను చాలా హెవీగా చేయించుకున్నాను అనమాట. ఇలా ఫుల్ ఏమంటారు, ఆరీ వర్క్ అంటారు అనుకుంటా. ఈ వర్క్తో ఇలా ఫుల్ హ్యాండ్స్, ఇందులో వచ్చిన డిజైన్ లాగానే పికాక్స్ పెట్టి ఫుల్గా చేయించుకున్నాను. ఇది పెళ్లి బ్లౌజ్. అందరికి పెళ్లి శారీ కొంచెం స్పెషల్ ఉంటుంది, బట్ నాకు మాత్రం ఎందుకో సీమంతం శారీ బాగా స్పెషల్ అనిపిస్తుంది. ఇది కూడా నచ్చుతుంది, బట్ అంత కాదు. నెక్స్ట్ శారీ వచ్చేసి తలంబ్రాల శారీ. జనరల్ గా తలంబ్రా అనగానే ఎవరైనా వైట్ లేకపోతే ఎల్లో ఆ కలర్స్ ప్రిఫర్ చేస్తారు. నేను ఫస్ట్ ఆ కలర్సే చూసాను, బట్ ఎందుకో అందరూ అదే కలర్స్ యూజ్ చేస్తారు కదా, అంటే మా దాంట్లో ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. సో అందుకని అందరు అదే కలర్ కదా అని చెప్పేసి ఈ కలర్ చూడగానే చాలా రేర్ కలర్ అనిపించింది. సో అందుకనే మేము ఈ కలర్ ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. ఇది ఏ కలర్ అంటే మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, బట్ ఇది లైట్ సపోటా కలర్ అంటారు కదా, అలా ఉందన్నమాట. చాలా బాగుంది. అంటే ఈ కలర్ రేర్ కలర్ కదా, సో అందుకని చూడగానే ఇది మాత్రం పక్కా తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను.
అండ్ దీనికి కాంట్రాస్ట్ రావడం వల్ల బ్లౌజ్ చాలా లుక్ వచ్చింది. కొంగు అయితే సెల్ఫ్ ఇచ్చారు, కొంగు సెల్ఫ్ ఇచ్చేసారు. ఇలా కొంగు అయితే సెల్ఫ్ వచ్చింది. కాకపోతే బార్డర్ ఇక్కడ చిన్నగా శారీకి బార్డర్ ఇట్లా చిన్న గ్రీన్ ఇచ్చారు కదా, సో అందుకని బ్లౌజ్ మాత్రం ఇలా కాంట్రాస్ట్ తీసుకున్నాము. అండ్ దీనికి వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా, ఇట్లా కట్ వర్క్ డిజైన్ అని. సో అట్లా కట్ వర్క్ డిజైన్గా ఓవరాల్ లోటస్ ఫ్లవర్స్ లాగా చేయించుకున్నాను అనమాట. ఇది తలంబ్రాల కట్టుకున్నాను. అందరు ఏంటి ఈ కలర్ తీసుకున్నావు అని అన్నారు, బట్ స్టిల్ నాకెందుకో కొంచెం అంటే వెరైటీగా ఉండాలి కదా, అందరిలాగా ఎల్లో వైట్ ఏం బాగుంటుందని నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది యాష్ కలర్. ఇదేం పట్టు అంటారో నాకు తెలీదు, బట్ ఇది పెళ్ళప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు నన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి తీసుకున్నారు. ఇది కూడా మేము మాంగళ్యాలోనే తీసుకున్నాము. సో నా పెళ్లి షాపింగ్ ఆల్మోస్ట్ అన్ని మాంగళ్యాలోనే తీసుకున్నాము. ఇది కూడా బాగా అనిపించింది. ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయి, బట్ మాకు యాష్ కలర్ చూడగానే చాలా మంచిగా అనిపించింది, అందుకని ఇది తీసుకున్నాము. దీనికి ఇట్లా కాంట్రాస్ట్లో రెడ్ ఇచ్చారు బ్లౌజ్. సో నేను సింపుల్గానే ఇట్లా బుట్ట చేతులు పెట్టించుకొని కుట్టించుకున్నాను అనమాట, బార్డర్ వేసి. ఇది మా పెద్దనాన్న మా బాబాయ్ కలిసి కొనిచ్చారు నాకు పెళ్లి కూతురిని చేయడానికి. కొంగేమో ఇలా రెడ్ కలర్ వచ్చింది, ఇలా రెడ్ అండ్ గోల్డెన్ స్ట్రైప్స్తో వచ్చింది. కాకపోతే ఈ శారీ నేను కట్టుకున్న ప్రతిసారి రోహిత్ ముసలి దానిలాగా ఉన్నావు అని అంటారు, బట్ స్టిల్ ఓకే నాకు నచ్చింది అని అంటాను, కానీ తనకు నచ్చదు ఈ శారీ. ఈ శారీ వచ్చేసి చాలా అంటే చాలా ఓల్డ్ శారీ. అంటే నాకు 15 years ఏజ్, లైక్ ఆల్మోస్ట్ 13 to 15 years బ్యాక్ శారీ. నా ఫస్ట్ పట్టు శారీ అని చెప్పొచ్చు. మా మమ్మీ నాకు ఫస్ట్ టైం పట్టు శారీ ఏదైనా కొనింది అని అంటే అది ఇదే. పింక్ శారీ, లైట్ పింక్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్లో వస్తుంది. కొంగేమో ఇలా ఎల్లో అండ్ గ్రీన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కాంట్రాస్ట్లో ఇచ్చారు. బ్లౌజ్ మిస్ అయింది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బ్లౌజెస్ వీడియోలో. ఇది శారీ నా ఫస్ట్ పట్టు శారీ, అందుకనే చాలా మెమొరబుల్గా ఉంచుకున్నాను. ఎప్పటికైనా ఫస్ట్ శారీ గుర్తుండాలి కదా అని చెప్పేసి ఈ శారీ ఉంచుకున్నాను అనమాట. నేను చూపించిన ఈ శారీస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.